చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 9 నెలల కూటమి ప్రభుత్వం అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీ విశ్లేషణ సార్. 9 నెలల్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాదు, కేంద్రం నుంచి ఇన్ని నిధులు రాబట్టడం నిజంగా ఒక రికార్డ్. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈ 9 నెలల చంద్రబాబు పరిపాలన కంపేర్ చేస్తే 5 ఏళ్లలో అతను చేయని అభివృద్ధి, సాధించని ప్రగతి 9 నెలల్లోనే ప్రజల కళ్ళ ముందు ఉందన్నమాట. ఆ రోజు ఏమున్నాయి? గుంతలు పడ్డ రోడ్లు. ఈరోజు మొత్తం రోడ్లని గుంతలు పూర్తి చేశారు. అంటే 3 నెలల్లోనే 10,000 కిలోమీటర్లు రోడ్లు గుంతలు పూడ్చారంటే పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద టాస్క్ ఒకటి తీసుకున్నారు. అటు మినీ గోకులాలు, ఆ తర్వాత గోకులాలు, ఇవి ఈ రోడ్లు వేయటం, సీసీ రోడ్లు వేయడం, మొత్తం 23,000 కిలోమీటర్లు ఇవాళ ఫ్రీ పార్ట్ అంటే ఏంటి, గుంతల రహితంగా రహదారులు మార్చారంటే మొన్నే అక్కడ చూసా, అక్కడెక్కడో విశాఖ ఏజెన్సీలో 70 ఏళ్ళుగా అంబులెన్స్ సైరన్ మోత తెలియదంట. అవునండి. ఆ రోడ్డు వేసారు ఆ ఏజెన్సీ, ఆ తండాకి. ఇవాళ అంబులెన్స్ మోతలు వింటున్నామని ఆ గిరిజనుల హర్షం. అంటే ఒక రోడ్లు గతంలో కేసీఆర్ ఎగతాళి చేశాడు. డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర. కేటీఆర్ ఎగతాళి చేశాడు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద మన తెలంగాణ ఓటర్లు తీసుకెళ్ళి తిప్పితే మొత్తం బీఆర్ఎస్కి ఓట్లు అన్నాడు. అలా అబాసుపాలైన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు అభివృద్ధిలో దేశంలో అగ్రగామిగా మారుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అటు అభివృద్ధి అమరావతి రేపు 15వ తారీఖు ఏప్రిల్ శంకుస్థాపనకి వస్తున్నారంట ప్రధాని మోడీ. అమరావతిలో దగ్గర 40,000 కోట్ల రూపాయలతో మొత్తం బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, అటన్నిటికీ కూడా మళ్ళా ప్రధాని వస్తున్నాడంటే, అంటే 9 నెలల్లో ప్రధాని మోడీని 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి రప్పించటం ఒక పెద్ద అచీవ్మెంట్. మొన్నే వచ్చాడు ఆయన, విశాఖపట్నం వచ్చాడు. దగ్గర 2,65,000 కోట్లతో వర్కులకి శంకుస్థాపన. అవును. విశాఖ ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా విశాఖపట్నం, అక్కడ అనకాపల్లిలో అక్కడ ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,60,000 కోట్లతో వస్తుంది. అంటే ఉపాధి, అటు పరిశ్రమలు. ఇవాళ ప్రజలు కోరుకునేది అదే. ఈ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించింది కూడా యువతరమే అన్నమాట. జాబ్ క్యాలెండర్ ఇస్తానని అతను ప్రతి జనవరిలో చేసిన మోసం. షర్మిలే తిట్టింది సొంత చెల్లి, వదిన సాక్షి క్యాలెండర్ ఇస్తుందన్నాయి, నీ జాబ్ క్యాలెండర్ ఇదని. అంటే 5 జనవరిలు అయిపోయినా ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయావు. అది కూడా ఎలక్షన్కి ముందు 2 నెలల ముందు నువ్వు 6,000 పోస్టులతో మెగా డిఎస్సి ఏంట్రా మగడా, నాన్న మెగా డిఎస్సి అంటే 8,000 పోస్టులతో ఇచ్చాడు, అది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని తిట్టింది ఎవరు? సొంత చెల్లి షర్మిల. ఈరోజు 16,345 పోస్టులతో మెగా డిఎస్సి. ఇవాళ ఏపీపీఎస్సి, ఇవాళ అనురాధ మరి చైర్మన్గా బ్రహ్మాండంగా వాళ్ళు వరుసపెట్టి పరీక్షలు నిర్వహిస్తున్న విధానం. అటు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలే కాదు, ఇటు ప్రైవేట్ కంపెనీలను రాబట్టడం, దగ్గర 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో ఇవాళ ప్రపోజల్స్ గ్రౌండ్ అవుతున్న సందర్భం. అంటే 5 లక్షల మందికి ఉపాధి. వీటితో వీళ్ళు ఒక టాస్క్ పెట్టుకున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉపాధి కల్పించాలి. అంటే ఏడాదికి 4 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఒక పెద్ద హెర్క్యులస్ టాస్క్ అన్నమాట. అది మరి మొదటి సంవత్సరంలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుంచి రాబట్టారంటే 60,000 కోట్లు తెచ్చారు. 9 నెలల్లో నువ్వు తీసుకురాలేకపోయావే. నీకు ఆ రోజు 32 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది లోక్సభలో, 11 మంది రాజ్యసభలో ఉండి కూడా నువ్వు ప్రధాని మోడీతో ఒక శంకుస్థాపన చేయగలిగావా? చెయ్యకపోగా నువ్వు ఆయన శంకుస్థాపన చేసిన అమరావతిని పాడుపెట్టావు. 10,000 కోట్లతో అక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఆ రోజు కట్టిన బిల్డింగులు, రోడ్లు శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. అరే వాళ్ళు వేసిన రోడ్లు తవ్వేశారు, ఇసుక కూడా అమ్ముకున్నారు, రోడ్లు తవ్వి కంకర అమ్ముకున్నారు, స్టీల్ ఎత్తుపోయారు, అసలు డ్రింకింగ్ వాటర్ పైపులు ఎత్తుపోయారండి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు పరిపాలన ప్రజలు డిబేట్ చేసుకుంటున్నారు.
ఇప్పుడు అదే అమరావతి వాళ్ళ మళ్ళా వైభవం, పునర్నిర్మాణం. అంటే ఒక రకంగా శని వదిలింది. ఏది ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని వదిలిందనమాట. అంటే ఒక రైల్వేలోనే నీకు 76,000 కోట్ల పనులు, మొదటి సంవత్సరం 9,000 కోట్లతో ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా పనులు పూర్తయిపోతున్నాయి, రైల్వే ప్రాజెక్టులు అనమాట. ఇప్పుడు అమరావతిని కలుపుతూ ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేశారు. విశాఖ మెట్రోకి, విజయవాడ మెట్రోకి కూడా ఇవాళ నిధులు కోరుతున్నారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేకపోయాడు అసలు కనీసం? అంటే తన ఎంపీలని తనపై కేసులు జాప్యం చేయటం కోసం, కేసుల్లో నుంచి తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం, తన మిత్రుడైన పారిశ్రామికవేత్త ఎక్కడో జార్జియాలో పట్టుబడితే ఆయన విడిపించడం కోసం వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాడుకున్న విధానం. ఇప్పుడు అలాంటి పనులు జరుగుతున్నాయా? అంటే ఇప్పుడు ఎంపీలకి అప్పటి ఎంపీలకి మధ్య తేడా. కేంద్రం ఏ నిధులు ఇస్తోంది, ఆ నిధుల్ని ఎలా ఆంధ్రప్రదేశ్కి రాబట్టుకోవాలి. ఇవాళ సౌర విద్యుత్తు, నిన్న కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నాడంట చంద్రబాబు పేరు సూర్యబాబుగా మార్చుకుంటారా అని. అంటే సౌర శక్తితో ఇవాళ ఏంటి, ప్రతి ఇంటింటికి ఆ ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా మీకు సోలార్ ప్లేట్స్ పెట్టేసి సౌరశక్తి ఉత్పాదన ద్వారా ఆ ఎస్సీ కుటుంబానికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, నెలకు ఒక 300 రూపాయల ఆదాయం అంట. అవునండి. అంటే యూనిట్ 2 రూపాయలకి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంటే కొంటుంది. వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు, ఆలోచనలు. ఇవాళ విజన్ 2047 అని పెట్టుకున్నారు. ఏది 2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మారాలని, తలసరి ఆదాయం 50 లక్షలకు పెరగాలని, 15% గ్రోత్ రేట్ సాధించాలని వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలతో ముందరికెళ్తుంటే వీళ్ళు ఎగతాళి చేస్తారు. ఏది 2029 సంగతి చూసుకో, 2024 47 ఎందుకు? అదేంటి? అది అభివృద్ధి లక్ష్యం. వీళ్ళు మాట్లాడేది రాజకీయ లక్ష్యం. అంటే వీళ్ళు ఓర్చుకోలేకంటారా, లేకపోతే అభివృద్ధి ఇష్టం లేకంటారా? ఇంత అభివృద్ధి, ఇన్ని నిధులు, ఇంత సంక్షేమం, ఇక మరో 15 ఏళ్ళు వీళ్ళకి ఇంకా అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ అంధకారం. ఇవాళ తల్లి మీద కేసేశాడు, చెల్లిని ట్రిబ్యునల్లో నుంచోబెట్టాడు, చెల్లిని మోసగత్తి అంటాడు, చెల్లి అత్యాశకు తల్లిని బలిపశువుని చేసిందంటాడు. ఎవరితనకు ఓటేస్తారు? సొంత తల్లి విజయమ్మనే కోర్టులో నిలబెట్టినాడికి ఏ తల్లి అయినా ఓటేస్తుందా? సొంత చెల్లిని గోడకేసి కొట్టినాడు ఆస్తుల కోసం ఏ చెల్లెళ్ళైనా ఓటేస్తారా? అతను తల్లి చెల్లి అంటే భయపడుతున్నారు. అతను నోరు తెరిస్తే అమ్మల్లారా అంటాడు, అక్కల్లారా అనగానే వాళ్ళు భయపడి సస్తారు. ఏది మా పరిస్థితి కూడా విజయమ్మ, షర్మిల, సునీతలాగా మారుద్దా? అంటే అభివృద్ధే కాదు, పేదల సంక్షేమం. పింఛన్ 1000 రూపాయలు పెంచేశారు ఫ్రమ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్. రేవంత్ రెడ్డి పెంచలేదే. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ అది అడుగుతుంటారు. తెలంగాణలో పెంచలా. అంటే వృద్ధాప్య పింఛన్ 1000 రూపాయలు పెంచడమే కాదు, దివ్యాంగుల పెన్షన్ నీకు 3,000 నుంచి 6,000 డబల్ చేశారు. ముఖ్యమంత్రి పేదోడింటికి ఇచ్చి పింఛన్ ఇవ్వడం ఏంటంటే? అసలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా పేదోడి ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడా? ఆయన టీ పెట్టి ఇస్తున్నాడంట. ఏది ఆ ఇంటికి వచ్చి ఆయన కిచెన్లోకి వెళ్ళి ఆయనే ప్యాకెట్ ఓపెన్ చేసి పాలు పోసి టీ తీసుకొచ్చి ఇచ్చి, అంటే ఆ కుటుంబ చరిత్ర మారుతుంది. అంటే అది జిమ్మిక్ అనో డ్రామా అనో కాదు. చంద్రబాబు నా ఇంటికి వచ్చాడు అనుకోండి, నా కష్టం చూస్తాడు. ఆనందం వేరు. ఆనందం కాదు, నా తలరాత మారుతుంది. ఏంటి, నాకు ఇల్లు మరి చూరు గారుతోంది, పక్కా ఇల్లు మంజూరు చేయమన్నాడు. వెంటనే 6 నెలల్లో ఇప్పుడు కంప్లీట్ అయిపోయాయి. ఆయన కూడా ప్రజల కష్టాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఈరోజు నా బిడ్డకు ఉపాధి అడుగుతాను, ఉద్యోగం ఎక్కడో చోట వేపిస్తాడు. గతంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఏ పేదోడి ఇంటికన్నా వెళ్ళాడా ముఖ్యమంత్రిగా? అసలు ప్యాలెస్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రిని చూసాం, పేదోడి ఇంటి తలుపు తట్టే ముఖ్యమంత్రిని చూస్తున్నాం. మంత్రులు కూడా కలవని జగన్మోహన్ రెడ్డి పేదోడి ఇంటికి వెళ్తాడని ఆశించడం కూడా అత్యాశ అవుతుంది మంది. అంటే నిన్ను నువ్వు బందీగా చేసుకున్నావు, జనానికి నువ్వు దూరం అయ్యావు. ఏది, జనాన్ని నీ దగ్గరికి రానియకుండా చేసావు. సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ప్రతి ఇంటికి 2 పోలీసులు కాపలా పెడతావా? తెరలు కడతావా? ట్రాఫిక్ ఆంక్షలా? సరే, అవన్నీ భయంతో చేశాడంటారా, లేదంటే దర్పం చూపించుకోవడానికి తన ఒక సామ్రాజ్యాధినేతగా చూపించుకోవడానికి చేశాడంటారా? అతనికి జనం అంటే ఎలర్జీ. అతను ఏంటంటే తనను తాను దైవాంశ సంభూతుడిగా ఫీల్ అవుతాడు. అహంభావం, ఇవాళ అబద్ధం, ఈ రెండింటిని అతను నమ్ముకున్నాడు అనమాట. అవినీతి,
ఈ మూడు ఈ మూడింటిని నమ్ముకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళండి. ఏంటి? అధికారం, ఆస్తులు. అధికారం కోసం ఏ పనైనా చేస్తాడు. ఆస్తులు, చెల్లి ఆస్తులు కూడా లాగేసుకుంటాడు. ఈ రెండింటి మీద ప్రేమ తప్ప అతనికి ఎవరి మీద ప్రేమ లేదు. ఇప్పుడు అతను తన కుటుంబానికే న్యాయం చేయనాడు, కార్యకర్తలకే న్యాయం చేస్తాడు. ఈరోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ దశ తిరిగింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు, అన్న క్యాంటీన్లు అతను మూసేశాడు. ఎందుకు మూసేశావు? ఇప్పుడు జయలలిత తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెట్టింది, స్టాలిన్ మూసేశాడా? ఆ విఘ్నత నీకెందుకు లేకుండా పోయింది? కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పెట్టిన అన్న క్యాంటీన్లు కూడా ముయ్యలేదండి వాళ్ళు. బీజేపీ వచ్చినా కంటిన్యూ చేశారు వాళ్ళు. ఇందిరా క్యాంటీన్లు ఉండే ఎక్కడ కర్ణాటకలో, వాటిని కంటిన్యూ చేసినారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేదోడికి శత్రువు. పేదోడి పొట్టగొట్టినాడిని పేదోడు ఓటు ఎలా వేస్తాడు? మరి కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు. వాళ్ళ 15 రూపాయలకే చక్కగా 3 పూట్ల భోజనం. గ్యాస్ సిలిండర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు, 3 ఇస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు. ఏది మరి రేపొద్దున ఫ్రీ బస్సు కూడా పెట్టబోతున్నారు మహిళలకి. ఇంకా పెట్టలేదు ఏంటి అని అడుగుతారు. తల్లి దీవెన, రైతు భరోసాని ప్రకటించారు, డేట్ కూడా ప్రకటించారు. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామంటున్నారు. వాళ్ళు చేసేదాకా ఆగకుండానే మీరు విమర్శలేంటి? ప్రజలు వాళ్ళు ఎప్పుడు చేస్తారా అని వాళ్ళు చక్కగా వెయిట్ చేస్తున్నారు. మీరు ఈలోపే ఫీజు పోర్ అంటాడు. అసలు ఫీజు పోర్ నువ్వు పెట్టిన పెండింగ్ బకాయిలు కదా, 4,270 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి కనీసం చిక్కీ బిల్లు ఇవ్వలేదంట. కోడిగుడ్డు బిల్లు ఇవ్వలేదు, చిక్కీ బిల్లు ఇవ్వలేదు. దాని 200 కోట్లు, దీని 60 కోట్లు. అంటే నువ్వు పెట్టిన పెండింగ్ బిల్లులు నువ్వే ధర్నా చేస్తావా? మిర్చి క్వింటాల్ 7,000 జీవో నువ్వు ఇచ్చావు, నువ్వు 25,000 కొనమని ఎలా అడుగుతావు? నువ్వెందుకని కేంద్రంతో 12,000 కొనిపించలేకపోయావు? ఇప్పుడు 12,000 పెట్టి కేంద్రంతో కొనిపిస్తున్నారు. చంద్రబాబు వెళ్ళి మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్. మీరు ఆ మిర్చిలో కూడా సార్ ఒక స్కామ్ చేశాడు ఆయన. 7,000 మద్దతు ప్రకటించి మర్నాడే ఆయన 14,000, 18,000 అమ్మించుకున్నాడు తన మంది మార్పాలని చేత. లేళ్ళ అప్పిరెడ్డి మహిమ. అదే 7,000 ప్రకటించాడు మద్దతు ధర. రైతులకు తెలియనివ్వకుండా రైతులు మభ్యపెట్టి ఆ 7,000 చిల్లర కొని మర్నాడే 14,000, 15,000 అమ్ముకున్నారు. మిర్చి యార్డ్లో జరిగినటువంటి స్కామ్, మిర్చి యార్డ్లో మళ్ళీ ఆ స్కామర్ని పట్టుకుని అతను ధర్నా చేస్తాడు. ఎలా వస్తుంది తనకి సానుభూతి? నీ పక్కన లేళ్ళ అప్పిరెడ్డితో నువ్వు యార్డ్ దగ్గర ధర్నా చేస్తే. అంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచావు నువ్వు. పోతూ కూడా నాగార్జున రెడ్డితో సంతకం చేయించావు. అవునండి. అరే కరెంటు ఛార్జీలు నువ్వు పెంచి నువ్వు ఇప్పుడు కరెంటు ఆందోళన నువ్వు చేస్తావా? స్టీల్ ప్లాంట్ అదిందా మీరు చెప్పినట్టు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టింది ఆయన, 4,250 కోట్లు పెట్టింది ఆయన, దాని మీద పోరు చేస్తాడు. రైతులకు డబ్బులు ఎగ్గొట్టింది ఆయన, దాని మీద పోరు చేస్తానంటాడు. సరే వీటన్నిటికీ మూల కారణం ఆయనకి కొంతమంది అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ప్రాథమికంగా 5 సంవత్సరాల్లో జరిగిన దోపిడీ విలువ 1,40,000 కోట్లు అండి. అది మార్కెట్ వాల్యూగా చూసుకుంటే సుమారుగా 20 లక్షల కోట్లు. అది తెలిసి అతనికి భయపడుతూ ప్రభుత్వం మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడన్న వాదన ఒకటి ఉంది. ఇవాళ అతను చేసిన అవినీతి కుంభకోణాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటపడినయే కాదు, ఓడిపోయినాక బయటకు వస్తున్నాయి. ఏది అదాని 1,750 కోట్ల అవినీతి, అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు అక్కడ కేసు అయిన నేపథ్యం. జగన్కి లంచాలు ఇవ్వడం కోసం అమెరికా బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకోవటం ఏంటంటే అసలు ఎక్కడన్నా ఉందా? అరే అమెరికాలో ఆంధ్రప్రదేశ్ని ఇంత అప్రదిష్ట పాలు చేశారే. ఈ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టులో ఛార్జ్ షీట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం అంట 1,750 కోట్లు. అంటే ఇప్పుడు అదే కాదు, ఆ కేవీ రావు కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు 3,600 రూపాయలు, 600 కోట్ల షేర్లు అతన్ని పాయింట్ బ్లాంక్తో బెదిరించి లాక్కున్నారే. కర్త కర్మ క్రియ ఇవాళ విక్రాంత్ రెడ్డి అని సాయిరెడ్డి చెప్తున్నాడు. జగన్కి ఏం తెలియదు అంటాడు. ఇంకా జగన్ మీద ప్రేమ. అంటే జగన్కి తెలియదనలో భయం ఉందని అంటున్నారు సార్. అంటే బాబాయ్కి మళ్ళీ నన్ను కూడా ఏమైనా చేస్తాడో పేరు ఎత్తాన ఉద్దేశంతో చాలా మంది జగన్ రెడ్డి పేరు బయటికి చెప్పట్లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు సాయిరెడ్డి కూడా బాత్రూమా? అంటే ఇప్పుడు అక్కడ ఆ ఒక్క విషయమే కాదు, జగన్మోహన్ రెడ్డికి 32 మంది ఎంపీలు ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు ఎందుకు తేలేకపోయాడు? ఆయనకి ఇష్టం లేదండి. అది విశాఖ స్టీల్ ప్లాంటు ఇవాళ 13,000 కోట్లు తెచ్చారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం జరిగితే ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి ఏదో లబ్ధి చేకూరుదన్న ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు ఆయన. ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు ఏమని, ఇక్కడ ఈ భూములు మనం ఎత్తితే ఎట్టుంటది, ఇక్కడ పెడదామా? 35,000 ఎకరాలు ప్రైవేట్ పరం చేస్తే దాంట్లో 8,000 ఎకరాలు బేరం చేసుకోవడానికి కూడా బయటకు వచ్చింది వార్త.
అరే అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం, నేను ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసా, జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి ఇలాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు అని ఆశ్చర్యపోయాడు ఎల్వి సుబ్రహ్మణ్యం. ఎవరతను? జగన్ కోరి తెచ్చుకున్న సీఎస్. అవును. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ 9 నెలల్లో చంద్రబాబు మరి 13,000 కోట్లు ఎలా తేగలిగారు? ఇవాళ ప్రైవేటీకరణ ఎలా ఆపగలిగారు? ఆ ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తూ 1145 రోజులుగా వాళ్ళు మాకు సమస్యలు ఇవంటే స్టీల్ ప్లాంటా, అది ఎక్కడని అడిగాడు. ప్రైవేటీకరణ నాకు తెలియదే అన్నాడు. వాళ్ళు నెత్తి కొట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక ఫెయిల్యూర్ లీడర్గా, ఒక ఫెయిల్యూర్ సన్గా, ఒక ఫెయిల్యూర్ బ్రదర్గా ఎలా ప్రజల కళ్ళ ముందు ఉన్నాడో ఇక్కడ సక్సెస్ఫుల్ స్టోరీ. ఏది? ఒక సక్సెస్ఫుల్ సీఎంఏ కాదు, ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్గా ఇవాళ కూటమి ప్రభుత్వం 9 నెలల్లో మరి ఇన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేస్తోందంటే, సంక్షేమం అందిస్తోందంటే ప్రజలు ఇవాళ పట్టం కట్టాలి. సరే, ఈ పరిణామ క్రమంలో ఈ 9 నెలల్లో నారా లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆ విద్యాశాఖని బరువుకెత్తుకుని ఒక రకం గుద్దిబండి ఆయనకి విద్యాశాఖ. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసంలో విద్యాశాఖ కూడా బలైంది. దాన్ని ఈయన భుజాన్ని వేసుకుని నడిపిస్తున్న తీరుని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? నారా లోకేష్ ఇవాళ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఎక్కడికక్కడ ఇవాళ విద్యాశాఖలో సంస్కరణలు తీసుకురావడం మనం చూసాం. ఏంటి? గతంలో 27 యాప్లు టీచర్లు. అసలు జగన్మోహన్ రెడ్డి పతనానికి, ఓటమికి ఉపాధ్యాయులే కారణం అన్నమాట. ఆ విద్యార్థులు, ఆ ఉపాధ్యాయులే. బాత్రూమ్ ఫోటోలు తీపిస్తాడా? టాయిలెట్స్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలంటే టీచర్. అది కాకుండా అదనంగా బ్రాందీ షాపుల దగ్గర హోంగార్డ్ డ్యూటీ. ఏది? మందు తాగే వాళ్ళందరినీ క్యూలో నుంచోబెట్టాలని. అంటే అసలు బోధనేతర పనులకు వాళ్ళని ఉపయోగించడం, అటెండెన్స్ అని. ఆ తర్వాత ఇంకా అన్ని యాప్లు వాళ్ళు అప్లోడ్ చేయాలా, చదువే చెప్పాలా? ఈరోజు మొత్తం ఉపాధ్యాయ సంఘాలతో లోకేష్ మీటింగ్స్ పెట్టుకోవటం, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ జీవో 117 దాన్ని రద్దు చేయటం, మొత్తం విద్యా రంగాన్ని ఘాటగట్టడం, జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పెండింగ్ బకాయిలన్నీ తీర్చుకుంటూ రావడం మనం చూసాం. ఏంటి? ఆ నాడు నేడు అదో పెద్ద స్కామ్. అవునండి. బొత్స సత్యనారాయణ అప్పటి విద్యాశాఖ మంత్రి. అతను నోరు తెరిస్తే జనానికి ఏం అర్థం కాదు. ఇప్పుడు నారా లోకేష్ మరి ఏంటి? అత్యున్నత విద్యా సంస్థలను ఇక్కడికి తెస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు SRM యూనివర్సిటీలో మాట్లాడుతూ ఏమన్నాడు? ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థలను ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది, చదువుకునే బాధ్యత మీది. చదువుకుని బయటకు వస్తే ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత అని చెప్పి లోకేష్ గారు అంటున్నాడు. అదే మరి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి బటన్ నొక్కుతూ విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర ఏం మాట్లాడాడు? నంద్యాలలో నా వెంట్రుకు కూడా బీకలేరు. లేకపోతే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళాలు, కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు. ఇది విద్యార్థులకు అవసరమా? ఇది తల్లిదండ్రులకు అవసరమా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక విధ్వంసకుడుగా, ఒక అభివృద్ధి నిరోధకుడుగా కళ్ళ ముందు కనపడిన పరిస్థితి. అరే బొత్స సత్యనారాయణ టీచర్కి ట్రాన్స్ఫర్కి 5 లక్షలు. అవునండి. ఎన్నికల ముందు తీసుకున్నా అంటే తర్వాత రోడ్డు ఎక్కారు అందరూ. అరే మా డబ్బులు మాకు ఇవ్వమని చెప్పి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ కోసం 5 లక్షలు ఒక్కొక్కళ్ళ దగ్గర వసూలు చేశారే. అది దగ్గర 65 కోట్ల స్కామ్ అది. అరే ట్యాబ్స్, ఆ బైజూస్ అదొక పెద్ద స్కామ్. ఏంటి? 500 కోట్లు, మళ్ళా తర్వాత ఇంకొక 500 కోట్లు, 1000 కోట్లు కేవలం బైజూస్ సిలబస్. అదేమంటే ఇంగ్లీష్ మీడియం అంటాడు. ఏది? ఎవరో బెండపూడి స్కూల్ వాళ్ళతో ఏదో పట్టించి 4 మాటలు మాట్లాడిస్తే ఆ తర్వాత DEO వెళ్ళి అక్కడ బెండపూడి స్కూల్ విజిట్ చేస్తే వాళ్ళ భాగవతం. తను చేసే తప్పిదాలని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే కాలక్షేపం చేశాడు సార్. అట్లా దాన్నే ప్రజలు కొంతమంది నమ్మి మోసపోయారు కూడా. ఇవాళ IT శాఖ మంత్రిగా, అటు విద్యాశాఖ మంత్రిగా కీలకమైన పోస్టులు నిర్వహిస్తూ అటు ఉపాధి పరిశ్రమలు రాబట్టడం నారా లోకేష్. ఎందుకంటే అతను చదువుకున్న విధానం. స్టాన్ఫోర్డ్లో అతను ఒక విద్యాధికుడిగా, వరల్డ్ బ్యాంక్లో అతను పనిచేసిన ఇది. మరి మీరేంటి? మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి? మీకున్న అనుభవం ఏంటి? ఇప్పుడు ఈరోజు ఏ పోర్ట్ఫోలియో అయినా అప్పటి మంత్రులకు ఇప్పటి మంత్రులకు జనం పోల్చుకుంటున్నారు. అవును. అసలు అప్పుడు మంత్రులు లేరు కదా సార్. ఒకడే మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని వదిలిపోయింది. రాష్ట్రానికి అమరావతికి పట్టిన దరిద్రం వదిలిపోయిందంటూ ఒకసారి ప్రజలు మోసపోయి పదవిచ్చినా మళ్ళీ జనంలో ఇంకొక పార్టీ వచ్చే అవకాశం లేకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఇవాళ నవ్వుతున్న భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళ్తుందంటూ విశ్లేషించిన TVS గారు నమస్తే చెప్తూ నమస్కారం.